ఒక సీఎం పిఏ 5 ఏళ్లలో ఎంత సంపాదించుకుంటాడు? మహా అయితే ఓ మంచి ఇల్లు, 2 కాస్ట్లీ కార్లు, కొంత బంగారం, చెప్పుకోదగ్గ బ్యాంక్ బ్యాలెన్స్. కానీ ఓ సీఎం గారి పిఏ 5 ఏళ్లలో 5 నగరాల్లో ఇళ్లు కట్టించుకుంటే, అనేక చోట్ల భూములు కొంటే, వెంచర్లు వేసేస్తే, ఓ కార్ల షోరూంతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేస్తే అది ఖచ్చితంగా అవినీతి సొమ్మే. ఇక ఆ ఆస్తుల విలువ 100 కోట్లయితే అది గ్యారంటీగా లంచాల మేతే. అది అక్రమార్జన అనడం కంటే భారీ స్కామే అనాలి. ఆ సీఎం ఎవరంటే జగన్. ఆయన పిఏ పేరు కె నాగేశ్వర్ రెడ్డి. వైసీపీలో అందరికీ కేఎన్ఆర్గా పరిచయం. చిన్న టిఫిన్ సెంటర్ నడిపే కుటుంబానికి చెందిన వ్యక్తి. జగన్ పిఏ కాకముందు అతి సామాన్యుడు. కానీ బాస్ సీఎం అయ్యాక 100 కోట్ల ఆస్తుల ఓనర్. చిన్న క్లూతో మొదలైన సిట్ వేట 100 కోట్ల గుట్టు తేల్చింది. ఓ సినిమా స్టోరీలా కనిపిస్తున్నా, ఓ సాధారణ వ్యక్తికి ఇదంతా సాధ్యమేనా అనిపిస్తున్నా, మాజీ సీఎం జగన్ పిఏకు మాత్రం ఏదైనా సాధ్యమేనని అర్థమవుతోంది. అది కూడా 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉంటే అంత సంపాదన ఎంతో సులభమే. ఓ పిఏనే అంత సంపాదించుకుంటే ఇక అసలు బాసులు, తెర వెనుక సూత్రధారులు ఎంత వెనకేసుకుని ఉంటారు? వారి లెక్క ఎప్పుడు తేలుతుంది అనేది అసలు ప్రశ్న. అయితే కేఎన్ఆర్ ద్వారా మరికొంతమంది కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు అటు ఈడీ కూడా తాజాగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించడంతో ఈ కుంభకోణం ఏ మలుపు తిరుగుతుంది? సిట్ విచారణ పిఏతో అయిపోతుందా, లేదంటే బిగ్ బాస్ను కూడా టచ్ చేస్తుందా? అదే జరిగితే ప్యాలెస్ ఖల్లాసేనా కథ క్లైమాక్సేనా అనే ఉత్కంఠ నెలకొంది.